అసలు ఏం జరుగుతున్నదిరా ఈ ఇంట్లో? ఎన్ని గ్యాడ్జెట్లు రా, ఏడ చూసినా గ్యాడ్జెట్. నాకు అసలు కదలడానికి ప్లేస్ లేదు. ఈ గన్ను కొని సంవత్సరం అవుతున్నది. అండ్ ఇదిగోండి ఈ మందరం నాకు చూసారా, డైనోసార్. ఎన్ని ఆల్మోస్ట్ 1 year బ్యాక్ కంటెంట్. వీటన్నిటిని ఇంట్లోనే పెట్టుకోనా. మనం గ్యాడ్జెట్లను అసలు రిటర్న్ చేయం కదా. ఇది చూసారా, పాప్కార్న్ మేకర్. నేను ఇక్కడ ఇంట్లో చేరినప్పుడు చేసిన వీడియో ఇది. అండ్ ఈ రోబోట్ ఇదేమో ఎలిక్ సిరీస్ లోది మెకానికల్ హ్యాండ్ అన్నమాట. మనం దీని పార్ట్లు బిగించి ఫిక్స్ చేసాము. అండ్ నువ్వు ఓహో, ఇదైతే అసలు ఇప్పుడు నేను కూర్చోని చూసారా, ఈ బెడ్ కూడా లేదు. మనం దీన్ని అన్బాక్సింగ్ చేసినప్పుడు ఈ ఎగ్జాక్ట్ సేమ్ పొజిషన్ లో నేను దీని నుంచి పొగొస్తున్నది అది ఇది అని చెప్పేసి చేశారు గైస్. ఆల్మోస్ట్ 1.5 year అయితే అవుతున్నది. అసలు ఎన్ని గ్యాడ్జెట్లు కొన్నాను నేను. బౌన్సీ కొన్నా చూడండి. బెడ్ ఎక్కువ మాడితే ఈ బెడ్ మీద కూడా మనం వీడియో చేస్తున్నాం. అసలు రూమ్ చుట్టూరా ఒక లుక్ ఏంటి, ప్రతి ఒక్కటి గ్యాడ్జెట్. నిజంగా వీటన్నిటితో నాకు ఏం చేయాలో కూడా తెలియదు వీడియో అయిపోయిన తర్వాత. ఇదిగో చూడండి, ఈ ఎలిక్ గాడి ధర 20,000 అనమాట అక్షరాల. వీటిలో కొన్ని అయితే మనకి బ్రాండ్ వాళ్ళు పంపించి ఉంటారు, కానీ చాలా వరకు నేనే కొన్నా. కొన్ని ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెనకాల మీకు బండంగా పెద్దగా వెలిగిపోతున్నా చూడండి. ఈ స్పీకర్ అయితే నేను బాగా వాడుతూ ఉంటాను ఈ రోజు కూడా. కానీ కొన్ని గ్యాడ్జెట్లు అయితే మనం వీడియో చేస్తాం, వీడియోలో మనకి బాగా కనపడతాయి, బట్ ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు నాకు వాటితో. కొన్ని అమెజాన్ లో రిటర్న్ పెట్టేద్దామా అంటే నాకు మనసు ఒప్పదు. ఎన్ని గ్యాడ్జెట్లు ఉన్నాయి రా దగ్గర. వీటన్నిటిని నేను మాక్సిమం అమెజాన్ లోనే కొనుంటాను అనమాట మన వీడియోలో. అందుకనే గ్యాడ్జెట్స్ ఫ్రమ్ అమెజాన్ అని చెప్పేసి ఉంటుంది చూసారా టైటిల్లో. సో ఓ పని చేద్దాం, ఈ రోజు ఎంత ఖర్చు పెట్టానో వీటన్నిటికీ నేను చూద్దాం పదండి. సో మన ల్యాప్టాప్ అయితే పట్టుకొని వచ్చేసా, అమెజాన్ కి వచ్చేసాను చూడండి గైస్. అండ్ ఇప్పుడు ఏ అకౌంట్ అయితే నేను లాగిన్ అయి ఉన్నానో ఈ అకౌంట్ లోనే నేను నాటెక్ మొదలైనప్పటి నుంచి గ్యాడ్జెట్లు అండ్ అలాగే మనకి ఛానల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది కదా, కొన్ని మైకులు, కెమెరాలు, ఇట్లా ప్రతి ఒక్కటి ఈ అకౌంట్ లోనే ఆర్డర్ పెట్టినా అనమాట. చూపిస్తాను చూడండి. ఆర్డర్స్ కి అయితే వెళ్దాము. ఏమున్నాయి ఇక్కడ ఆర్డర్లు? మొదటిదేమో యూవీ లైట్ అనమాట. మనము రీసెంట్ ఎక్స్పెరిమెంట్ వీడియోలో గ్లోయింగ్ స్నో తయారు చేసాము. అప్పుడు స్నోని వెలిగించడానికి యూవీ లైట్ వాడాము చూసారా, ఇదే లైట్. సో అది ఇక్కడ కనబడుతున్నది. నెక్స్ట్ ఏంది, ఇది ఐన్స్టీన్ బాక్స్. మనకి ఎక్స్పెరిమెంట్ వీడియోలో అవసరమైన కొన్ని కెమికల్స్, ఫుడ్ కలర్స్, ఇవన్నీ ఐన్స్టీన్ బాక్స్ లో తెచ్చేసాం మనం. ఇంకా మీకు ర్యాండమ్ గా కూడా సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి గైస్. ఎలిక్ అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను. మనకి ఎలిక్ రోబోట్ కూడా ఈ అకౌంట్ లోనే మనం కొన్నాము. 11 February. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది ఎలిక్ కొని. ఫోన్ జైలు ఎంతమంది గుర్తురాదు మీకు? మన ఫోన్ ని దానిలో పెట్టి మనం నీట్ గా తాళం వేసేయచ్చు. అండ్ దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పై నుంచి నీట్ గా పీకేసి మనం లోపల ఉండే ఫోన్ ని మనం తీసేయచ్చు అనమాట. 3,947 అంట బొక్క. December 10, 2023 అంట. అంటే 2 సంవత్సరాల పైన అయిపోయింది ఈ ప్రాడక్ట్ మనం కొని. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా, నేను మాక్సిమం గ్యాడ్జెట్లు ఈ అకౌంట్ నుంచే కొన్నాను. మనం టోటల్ ఎంత మనీ స్పెండ్ చేసాము ఈ అకౌంట్ లో మనం తెలుసుకోవాలంటే ఏంది, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఆర్డర్ వాల్యూల్ని మనం కౌంట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ పోతామా? జరిగే పని కాదు కదా, నాకు అంత టైం లేదు, ఓపిక లేదు. సో మనకి హెల్ప్ చేయడానికి యాక్చువల్లీ బైహట్కే వాళ్ళది ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ అయితే ఉన్నది. మనం byhutk.com కి అయితే వెళ్దాం గైస్. అండ్ ఇక్కడ ప్రైస్ హిస్టరీ ఎక్స్టెన్షన్ అని చెప్పున్నది చూడండి. దీని కనుక వచ్చాం అనుకోండి, క్రోమ్ వెబ్ స్టోర్ కి వచ్చేస్తాము. అండ్ ఇక్కడ యాడ్ టు క్రోమ్ కనుక నొక్కేసి యాడ్ ఎక్స్టెన్షన్ కనుక నొక్కేసామంటే అంతే అనమాట, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్. ఆ తర్వాత మనం అమెజాన్ కి గనక వెళ్ళామంటే ఇక్కడ చూడండి గైస్, సైడ్ లో మనకి కొంచెం డిఫరెంట్ గా అయితే వచ్చేసింది. ఈ బైహట్కే ఎక్స్టెన్షన్ మనకి రకరకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏసర్ ఆస్పెక్ట్ సమ్ ల్యాప్టాప్ అయితే మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం అమెజాన్ లో. ప్రైస్ గ్రాఫ్ అని చెప్పి కొడుతున్నాను చూడండి. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ హిస్టరీ చరిత్ర మొత్తం చూపించేస్తుంది మీకు గ్రాఫ్ వేసి. ఇప్పటి వరకు దీని యావరేజ్ ప్రైస్ ఎంత అండ్ అమెజాన్ లో ఎంత లోయెస్ట్ ప్రైస్ కి ల్యాప్టాప్ వచ్చింది అని ఇక్కడ టైం ఫ్రేమ్ ఇవ్వాలి. అండ్ ఇది పర్సెంటేజ్ చెప్తున్నాను చూడండి, 58% రాబోయే 2-3 రోజుల్లో ఈ ల్యాప్టాప్ పడే ఛాన్స్ ఉన్నదంట. సో మనం ఇక్కడ సెట్ ప్రైస్ అలర్ట్ అని కొట్టుకుంటే చాలన్నమాట. ఈ ఎక్స్టెన్షన్ ఈ యొక్క ప్రైస్ ని వాచ్ చేస్తూ ఉంటుంది అండ్ పడిన వెంటనే మనకి అలర్ట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. అండ్ అలాగే ఈ ఎక్స్టెన్షన్ మీ దగ్గర ఉంటే మీరు ఒక ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో ఎంత రేట్ ఉంది, అమెజాన్ లో ఎంత రేట్ ఉంది కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగోండి పైన ఇక్కడ ఈ బార్ లో మనకి కంపారిజన్ చూపిస్తున్నది. కూపన్లు, ఆఫర్లు ఇవన్నిటితో పాటుగా ఇక్కడ కింద నాకు చూసారా స్పెండ్ లెన్స్ అని చెప్పేసి, అది ఈ రోజు మనకి కావాల్సింది. దీన్ని గనక మనం వచ్చేసామంటే వచ్చేసి చూడండి గైస్, వాంట్ టు నో యువర్ క్రేజీ ఎక్స్పెన్సెస్ అంట రీడైటింగ్. ఓకే, డైరెక్ట్ గా మన ఆర్డర్స్ పేజ్ కి అయితే వచ్చేసింది. అనలైజ్ నౌ రెడీ అయిపోయి గైస్ మనకి చూపించేస్తుంది. ఇప్పుడు వరకు మనం నాటెక్ లో గ్యాడ్జెట్లకి ఎంత పెట్టామో అన్లాక్ స్పెండ్ లెన్స్
ఏంటో అయితే లాగిన్ అవ్వాలంట. ఓకే లాగిన్ అయిపోయాం అండి. ఎంటర్ రెఫరల్ ఇన్వైట్ కోడ్. ఓకే ఇన్వైట్ కోడ్ అంతా ఏం లేదు, నాట్ టు టెక్ మనం కొట్టామంటే మనం లోపలికి వెళ్ళిపోవడం అంతే. రండి ఇక్కడ. సో ఒకవేళ కనుక మీరు యూజ్ చేయాలనుకుంటే కూడా మీరు నాట్ టు టెక్ అని చెప్పేసి కోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. సో ఇంకైతే మనకి స్పెండ్ లెన్స్ పని చేయాలి మరి. సో అన్లైస్ నౌ నొక్కుతున్నాను అండ్ ఆర్డర్స్ లెక్క పెడుతున్నాను గైస్. ఇది నాకు తెలిసి నేను ఒక 5 లక్షలు లేదు ఒక 6 లక్షలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. చూద్దాం మరి. రియల్లీ ఎక్సైటెడ్ గా ఉన్నాను నేనైతే అసలు. అండ్ 239 ఆర్డర్ల ఎన్ని ఆర్డర్లు చేస్తున్నాను నేను. వి హావ్ అన్లైజ్డ్ యువర్ ఆర్డర్స్ అంటే గైస్ హియర్ వి గో. మన టోటల్ స్పెండ్ ఇదే 10,18,489 తెచ్చేసినా నేను అమెజాన్ వాడికి. ఈ విధంగా గైస్ మీరు అమెజాన్ లో ఎంత స్పెండ్ చేశారు, ఫ్లిప్కార్ట్ లో అండ్ స్విగ్గీ జొమాటోలో కూడా మీరు ఎంత స్పెండ్ చేశారో మీరు కనెక్ట్ చేసి ఎక్స్టెన్షన్ ద్వారా చూసుకోవచ్చు. అండ్ ఈ ఎక్స్టెన్షన్ మొబైల్ ఫోన్స్ లో అవైలబుల్ గా లేదనమాట ప్రస్తుతానికి. మీరు ఈ విధంగా క్రోమ్ ఓపెన్ చేసి డెస్క్టాప్ లో లేదంటే ల్యాప్టాప్ లో మీరు దీన్ని ఎక్కించుకొని మీరైతే చూసుకోవచ్చు. అండ్ మనం కొంచెం కిందకు వస్తే స్పెండ్ హిస్టరీ అంట. ఓకే మనం ఏ నెలలో ఎంత ఖర్చు పెట్టామో ఇక్కడ చూపిస్తున్నది గైస్. జూలై 2024 నేను 85,000 ఖర్చు పెట్టానంట. అండ్ కింద చూడండి టాప్ స్పెండ్స్, మనం ఏ ఐటమ్స్ కి ఎక్కువ మనీ స్పెండ్ చేసామో చూపిస్తున్నది. అదేదో కెమెరా 59,000, మెటా క్వెస్ట్ 3 గుర్తున్నదా మీకు, విఆర్ హెడ్ సెట్ అది మనకి 49,999 అంటే 50,000 పట్టింది. హార్న్ బ్యాగ్ అనమాట మనకి ఎలక్షన్స్ అప్పుడు మన స్మార్ట్ సైకిల్ అది 44,000. ఊరి నాకు గుర్తు కూడా లేదు కదా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాను నేను. అలాగే బై హెడ్ కేలో రెఫర్ అండ్ ఎర్న్ కూడా ఉంది గైస్. సో మీరు మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేయొచ్చు దీన్ని. అండ్ వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళ యొక్క అమెజాన్ వాటిని సింక్ చేసినప్పుడు ఒకవేళ మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్ లాస్ట్ 1 year లో గనక 1 lakh వరకు స్పెండ్ చేసినట్టు ఇక్కడ దీనిలో సింక్ గనక చేశాడంటే మీకు 100 రూపాయల అమెజాన్ వౌచరు. అదే 3 లక్షలు ఖర్చు పెట్టినట్టు సింక్ చేస్తే మీకు 300 రూపీస్ అమెజాన్ వౌచర్ దొరుకుతుంది. బై హార్ట్ కే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ అది కథ మొత్తానికి 10 లక్షల చిల్లర 2.5 ఏళ్ల కష్టం అండ్ మీ సపోర్ట్ కారణంగా ఈ రోజు నాట్ టెక్ ఈ స్థాయిలో ఉన్నది. థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి అండ్ మనం ఎదుగుతూనే ఉండాలి.